ఎండంటే ఎండ కాదు బాబోయ్, ఆకాశం నుండి అగ్నికీళ్లలు రాలిపోతున్నాయి. మన శ్రీకాకుళం జిల్లాలోని రామాపురం గ్రామం నిప్పుల కొలివిలా ఉడికిపోతోంది. ఊరి మధ్యలో ఆ పెంకుటింట్లో సూరిబాబు, అతని పెళ్లాం సావిత్రి, 10ఏళ్ల కొడుకు రాము, 8ఏళ్ల కూతురు దేవి ఉంటున్నారు. సూరిబాబు అంటే ఊరిలో అందరికీ ఇష్టమే. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా గుండెలో కొండంత ప్రేమ అని వాడి పేరు. ఉన్నంతలో అతిథులకు పెట్టడంలో వాడికి సాటి ఎవ్వరూ లేరు. ఏమండోయ్, ఈ ఎండలు చూస్తుంటే మా ఊరివైపు ముసలమ్మ తాతలు కూడా గుర్తుకొస్తున్నారు. బావిలో నీళ్లు అడుగంటిపోయి నేను వెళ్తున్నాను బాబోయ్ అంటున్నాయి. రేపటి నుండి మంచినీళ్ళ కోసం ఆ మైలు దూరం ఉన్న చెరువు దాకా వెళ్ళాలి. మన ఆవులకైతే గడ్డి లేదు, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేదు. ఏం బతుకో ఏంటో. ఏం చేస్తాం సావిత్రి? వానదేవుడు కరుణిస్తేనే కదా మనకు మోక్షం. ఆకాశం వంక చూసి దన్నం పెట్టుకోవడం తప్ప మన చేతుల్లో ఏముంది? సర్దుకుందాంలే. ఆ దేవుడు మనల్ని చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? ఇంతలో ఇంటి బయట డబడబామంటూ ఎడ్లబండి ఆగిన శబ్దం. ఎవరా ఈ అపర మధ్యాహ్నం దిగారు అని సూరిబాబు బయటకొచ్చాడు. బండిలో నుండి ఒక భారీ విగ్రహం, తెల్లని పంచ, భుజంమీద ఎర్ర కండువా వేసుకుని ఒక ఆయన దిగాడు. ఆయనే మన పిసినారి సుబ్బరాజు. వెనకాలే ఆయన పెళ్లాం కాంతమ్మ, మనవడు గోవిందు. అసలు విషయమేంటంటే, ఈ సుబ్బరాజుకి ఆస్తులు గోదావరంత ఉన్నా జేబులో నుండి రూపాయి తీయాలంటే ప్రాణం పోతుంది. ఎండాకాలం వస్తే చాలు, ఇంట్లో సరుకులైపోతాయని ఎవరో ఒక చుట్టాల ఇంటికి వెళ్ళి పబ్బం గడుపుకుందామని బయల్దేరతాడు. ఈసారి పాపం మన అమాయకపు సూరిబాబు ఆయన కంట్లో పడ్డాడు. ఒరే సూరిబాబూ, బాగున్నావా నాయనా? ఏంట్రా ఈ ఎండలు? మా ఊళ్ళో ఎండకి పిట్టలు రాలిపోతున్నాయి. అందుకే పచ్చగా ఉంటుందని మీ ఊరికి వచ్చాం. ఓ 3 నెలలిక్కడే ఉండి కాస్త సేద తీరుతాం. రండి మామయ్యగారు, రండత్తయ్యగారు. క్షేమమే కదా? లోపలికి రండి. అమ్మో, ఈ కరువు కాలంలో ఈ రాక్షసులు దిగారా? ఉన్న కాస్త బియ్యం వేళకే సరిపోతాయి. ఈయన పిసినారితనం ఊరంతా తెలుసు. ఇప్పుడు మనల్ని మిలువును దోచుకు తినడానికి వచ్చారు. సరేలే, వచ్చినోడెవరైతే ఏంటి, మన మర్యాద మనది. ఏమే సావిత్రి, అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావేంటి? కాస్త మంచినీళ్ళిస్తావా? గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు ఎండుకుపోతుంది. అయ్యో, కూర్చోండి పెద్దమ్మగారు, ఇప్పుడే తెస్తాను. ఏంట్రా సూరిబాబూ, ఈ నీళ్లు గోరువెచ్చగా టీలా ఉన్నాయి. కాస్త చల్లని కొండనీళ్లు లేవా? మా ఊళ్ళో అయితే పెద్ద బావిలో నీళ్లు అమృతంలా వణుకు పుట్టించేలా ఉంటాయి. ఏమీ అనుకోకండి మామయ్య. ఈ ఎండలకి కుండలు కూడా వేడెక్కిపోతున్నాయి. కొత్త కుండ కొందామంటే వీలుపడ్లేదు. ఆ సరేలే, ముందు ఆ బండివాడికి ఓ 2 అణాలివ్వు. నా దగ్గరిప్పుడు చిల్లరలేదు, సాయంత్రం ఇస్తాలే. పర్లేదు మామయ్య, నేనిస్తాన్లేండి. మధ్యాహ్నం భోజన సమయం. సావిత్రి కష్టపడి వంట చేసింది. పప్పు, వంకాయకూర, సాంబారు, మజ్జిగ సిద్ధం చేసింది. అందరూ అరిటాకుల ముందు కూర్చున్నారు. ఏమే సావిత్రి, పప్పులో నెయ్యి ఇంకొంచెం వెయ్యి. మీ మావయ్యగారికి నెయ్యి లేందే ముద్ద దిగదు. అది కూడా ఇంట్లో కాచిన నెయ్యే కావాలాయనికి. అది నెయ్యి అయిపోయిందండి పెద్దమ్మగారు, రేపు సంతలో తెప్పిస్తాను. ఏంటో అమ్మాయి, మా ఇంటికి ఎవరొచ్చినా నేను నెయ్యి బకెట్లతో పోయిస్తాను. నువ్వేమో ఇలా పొడి పొడి అన్నం పెడుతున్నావు. పోనీలే, ఆ ఆవకాయ జాడి ఉంటే పట్టుకురా. మావయ్యగారు, కొత్త ఆవకాయ ఇంకా పెట్టలేదండి. పాతది కొంచెమే ఉంది. పర్లేదులేరా, ఉన్నదంతా తెచ్చేయ్, నేను లాగించేస్తాను. సుబ్బరాజుగారు, కాంతమ్మ, మనవడు కలిసి వండిన అన్నం కూరలన్నీ ఖాళీ చేసేశారు. పాపం సూరిబాబు పిల్లలు ఆకలితో వంకాయ తొక్కల వైపు చూస్తున్నారు. సావిత్రికి కన్నీళ్లాగడం లేదు. తాతయ్యా, నాకింకా ఆకలిగా ఉంది, లడ్డు కావాలి. నోరు మూయ్, వాళ్ళింట్లో లడ్డూలెక్కడివి? ఒరే సూరిబాబు, మా వాడు అడుగుతున్నాడు కదా అని రేపు బజారుకి వెళ్ళి స్వీట్లు తేకు, ఖర్చు దండగా. పర్లేదు మావయ్య, పిల్లాడు అడిగాడు కదా, సాయంత్రం తెప్పిస్తాను. భోజనమయ్యాక సుబ్బరాజుగారు అరుగుమీద నవాబులా పడుకున్నారు. సూరిబాబు విసనకర్రతో విసురుతున్నాడు. ఒరే సూరిబాబూ, చెయ్యి నొప్పిగా ఉందేంటి? ఇంకొంచెం వేగంగా విసురు. అబ్బబ్బా, ఏం సెగరా బాబూ, మీ ఇల్లు మరీ చిన్నది, గాలి అస్సలాడటం లేదు. అవును మామయ్య,
మీరేమో బంగళాల్లో ఉంటారు. మాది పేద గుడిస. గాలిదేవుడు కరుణిస్తేనే మాకు చల్లదనం. ఆ అవున్లేరా, నాలాగా పొదుపు చెయ్యాలి నువ్వు. వచ్చేదంతా ఇలా ఖర్చు పెట్టేస్తే మరలాగే ఉంటావు. నా దగ్గర చూడు ఎన్ని మూటలున్నాయో. మామయ్యగారు, ఉన్నదాంట్లో ఇతరులకు పెట్టడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో ఉండదు కదా. నీ తత్వం మారదులేగాని. సరే, రేపుదయం కోడికూర వండించు. చాలా రోజులైంది నాటుకోడి తిని. డబ్బు నేనే ఇస్తాలేగాని ఇప్పుడు నా దగ్గర చిల్లర్లేదు. నువ్వే సర్దుకో. ఏవండోయ్, రేపటికి బియ్యం లేవు, చేతిలో పైసా లేదు. ఈయనగారికేమో నాటుకోడి కావాలట. ఏం చేద్దాం? నా దగ్గర ఉన్న బంగారు ఉంగరం తాకట్టు పెడతాను సావిత్రి. చుట్టాలింటికొచ్చాక లేదు అని చెబితే మన మర్యాదేం కావాలి? మీ మర్యాద కోసం మన పొట్టలు కాల్చుకోవాలా? ఆ పిసినారిగారి దగ్గర సంచులు సంచులు డబ్బులున్నాయి, కాని ఒక్క పైసా తియ్యరు. పోనీలే సావిత్రి, అతిథిదేవోభవ అన్నారు. వాళ్లు వెళ్లే వరకు ఓపిక పడదాం. నేను సంతకు వెళ్ళి మంచి నాటుకోడి తెస్తాను. మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు మామిడి పండ్ల బండి వచ్చింది. తీయటి మామిడి పండ్లు, బంగినపల్లి రసాలు, రండి బాబూ రండి. పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్లారు. తాతయ్యా, మామిడి పండ్లు కావాలి, చాలా కావాలి, కొనివ్వవా? ఏం బాబూ, పండ్లు పచ్చిగా ఉన్నాయి, పుల్లగా ఉంటాయేమో. లేదు బాబుగారు, తేనెలా ఉంటాయి. బుట్ట 2 రూపాయలు. బుట్ట 2 రూపాయలా? రూపాయికిస్తావా? లేదంటే పో. గిట్టుబాటు కాదు బాబుగారు. అయితే వద్దులే. పదండి పిల్లలు లోపలికి. నాకు కావాలి తాతయ్యా, నేను పండ్లు తింటాను. పిల్లల ముఖాలు వాడిపోవడం సూరిబాబు చూడలేకపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి తాకట్టు తెచ్చిన డబ్బులోంచి 2 రూపాయలు తీసి పండ్లు కొన్నాడు. ఒరేయ్, అవి తింటే కడుపునొప్పి వస్తుంది. సాయంత్రం చౌకగా వేరే బండి వస్తుందిలే అన్నాడు. కాని పండ్లు లోపలికి రాగానే మనవడితో, ఒరే గోవిందు, మీ మామయ్య కొన్నాడు గదా, మీ ఇష్టం వచ్చినట్టు తిను. డబ్బులు మనవి కాదు గదా, లాగించు. గోవిందు ఆశగా పండ్లు తినడం మొదలుపెట్టాడు. సూరిబాబు పిల్లలు 1 తిని ఆపేశారు. కాని గోవిందు మాత్రం 5, 10 ఇలా బుట్టలో పండ్లన్నీ తిన్నాడు. వద్దు బాబూ, మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది, కడుపునొప్పొస్తుంది. పర్లేదులే సావిత్రి, పిల్లాడు ఎదుగుతున్న వయసు, తిననివ్వు. 3 రోజులు గడిచాయి. సూరిబాబు ఇంట్లో తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. బావిలో నీళ్లు పూర్తిగా అయిపోయాయి. ఏవండోయ్, స్నానానికి నీళ్లేవు, తాగడానికి లేవు. ఊరి చివర చెరువు దగ్గరికి వెళ్ళాలి, అది 2 మైళ్ల దూరం. ఏంటి సావిత్రి, స్నానానికి నీళ్లు లేవా? నేను రోజుకి 2 సార్లు స్నానం చెయ్యకపోతే చికాకు. ఒరే సూరిబాబు, వెళ్ళి ఓ 2 బిందెలు నీళ్లు తీసుకురాపో. మామయ్యగారు, ఎండ మండిపోతోంది, కాసేపు ఆగి వెళ్తాను. అబ్బే, ఇప్పుడు వెళితేనే సాయంత్రానికి వస్తావు. త్వరగా వెళ్ళు. సూరిబాబు మండుటెండలో 2 బిందెలు తీసుకుని బయల్దేరాడు. 2-3 సార్లు నీళ్లు మోశాడు. సాయంత్రానికి ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. వడదెబ్బ తగిలి జ్వరం ముక్కున పట్టింది. ఒళ్ళు కాలిపోతోంది. అయ్యో పెద్దమ్మగారు, ఆయనకు వడదెబ్బ తగిలింది, కాస్త మందిప్పించాలి. ఎవరైనా డాక్టర్ని పిలవండి. అమ్మాయి సావిత్రి, కాస్త మజ్జిగ తాగిస్తే తగ్గుతుందిలే. డాక్టరంటే అనవసరపు ఖర్చు. నా దగ్గర ఎలాగూ చిల్లరలేదు. డబ్బులే ప్రాణం కంటే ఎక్కువయ్యాయా మీకు? మీకోసం నీళ్లు మోయడం వల్లే కదా ఆయనిలా అయ్యారు. మీ దగ్గర డబ్బులున్నాయి గదా, కాస్త సాయం చేయండి. నా దగ్గర చిల్లర్లేదని చెప్పాను కదా. నా డబ్బు సంచి మా ఊర్లో మరిచిపోయాను. నిన్న రాత్రి మీరు డబ్బులు లెక్క పెట్టడం నేను కిటికీలోంచి చూశాను మావయ్య గారు. మనిషి ప్రాణం పోతుంటే కూడా అబద్ధం ఆడతారా? సుబ్బరాజుకు నోట మాట రాలేదు. కాని డబ్బు తీయడానికి మనసు రాలేదు. ఆ రాత్రికి రాత్రే మనవడు గోవిందుకి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. కడుపు నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. అమ్మో తాతయ్య, కడుపునొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఏవండి, చూడండి, పిల్లాడు నీరసించిపోతున్నాడు. ఒరే గోవిందు, ఏమైందిరా? సూరిబాబు, ఓ సూరిబాబు, లేరా? మా మనవడికి ఏదో అయిపోయింది. సూరిబాబు జ్వరంతో ఉన్నా సరే పిల్లాడి అరుపులు విని లేచివచ్చాడు. పరిస్థితి చూసి అర్థం చేసుకున్నాడు. మామయ్యగారు, పగలు పండ్లు ఎక్కువగా తిన్నాడు కదా, వేడిచేసి అజీర్తి అయింది. వెంటనే పట్నం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ నాటుమందులు పనిచేయవు. ఇప్పుడు పట్నం ఎలా వెళతావురా? నా దగ్గర చిల్లిగవ్వలేదు. మామయ్యగారు,
నా పెళ్లినాటి గొలుసు మొన్ననే అమ్మాను. ఆ డబ్బులున్నాయి, పదండి. పిల్లాడి ప్రాణం ముఖ్యం. నేను వెళ్ళి బండి కడతాను. మీ కొంట్లో బాగోలేదు గదా, మీరు వెళ్ళకండి. పిల్లాడి ప్రాణం సావిత్రి, నేను వెళతాను. తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సూరిబాబు బండి తోలి గోవిందుని పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించి సమయానికి తెచ్చారు, లేదంటే ప్రమాదం జరిగేది అని మందులిచ్చారు. సూరిబాబు తన దగ్గర ఉన్న ఆఖరి రూపాయి వరకు ఖర్చుచేసి ఫీజు కట్టాడు. తెల్లవారుఝామున అందరూ ఇంటికి వచ్చారు. సుబ్బరాజు మౌనంగా సూరిబాబు వంక చూస్తున్నాడు. సూరిబాబూ, నన్ను క్షమించిరా. ఏవైంది మామయ్యగారు? నేను మనిషిని కాదురా, రాక్షసుణ్ణి. నీ దగ్గర ఏమీ లేకపోయినా అప్పుచేసి మాకు పెట్టాం. నీ ప్రాణానికి ప్రమాదం వచ్చినా లెక్క చేయకుండా నా మనవడి ప్రాణం కాపాడటానికి నీ ఆఖరి ఆస్తి కూడా ఖర్చు చేశావు. నా కక్కుకృతి వల్లే పిల్లాడలా అయ్యాడు. నీ ఉదారత వల్లే వాడు బ్రతికాడు. నా స్వార్థం కోసం మీ ఇంటికి వచ్చాను, కాని నువ్వు నన్ను కన్న తండ్రిలా చూసుకున్నావు. అవును సూరిబాబు, నన్ను కూడా క్షమించు. నీతి, నిజాయితీ, ప్రేమ అనేవి డబ్బులో ఉండవు, మనిషి గుణంలో ఉంటాయని మాకర్థమైంది. సుబ్బరాజు తన సంచిలో నుండి డబ్బులు తీశాడు. ఇదిగో సూరిబాబు, ఆస్పత్రి ఖర్చులు, నీ శ్రమకు వెలకట్టలేను. ఇది నా ప్రాయశ్చిత్తం. ఈ డబ్బుతో నీ తాకట్టు వస్తువులు విడిపించుకో, పిల్లలకి బట్టలు కొను. వద్దు మామయ్యగారు, బంధువులకు సాయం చేయడం నా బాధ్యత. కాదనకురా, ఇక నుండి నేను మారతాను. మనిషికి డబ్బే ముఖ్యం కాదు, బంధాలు ముఖ్యమని తెలుసుకున్నాను. ఆ పిసినారి సుబ్బరాజు చనిపోయాడు. ఇక నుండి ఈ మనిషి సుబ్బరాజు బ్రతుకుతాడ్రా. సూరిబాబు, సావిత్రి సంతోషించారు. అతిగా తినడం అనర్థమని గోవిందు తెలుసుకున్నాడు. డబ్బు సంపాదించడం కంటే మంచి మనసును సంపాదించుకోవడం మిన్న.